ఈ మధ్య గొడవ నుంచి వాడు చెప్తే ఎంత బాగుంటుంది అనిపించేది. నేను హీరోగా వస్తున్న రోజుల్లో నేను నా తోటి హీరోలతో చాలా ఒక బ్రదర్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలన్న దీంతో నేను చెన్నై మెడ్రాస్ లో ఉండగా నేను పార్టీ కల్చర్ అనేది మొదలు పెట్టాను. అంటే పార్టీ కల్చర్ అంటే మిగతా వాటి కోసం ఎంజాయ్ చేయడం కోసం కాదు. అక్కడ ఎలాంటి పొరపక్షలున్నా ఎలాంటి అరమరికలున్నా అవన్నీ కూడా సమసిపోవడానికి ఆహ్లాదంగా ఆ రోజు ఈవినింగ్ గడపడం మూలంగా మా మధ్య మా హీరోస్ మధ్య బాండింగ్ స్ట్రెంగ్త్ అవుతుంది. అలాంటి ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు బాలయ్య, వెంకటేష్, నాగార్జున అలాగే తమిళ హీరోస్ వీళ్ళందరూ కూడాను నా 100 days ఫంక్షన్స్ జరిగిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ కానివ్వండి, నా బర్త్డేస్ కానివ్వండి, అలాగే 31st నైట్ డిసెంబర్ ఆ రోజు కానివ్వండి, ఇట్లాగా ఏదో ఒక సందర్భంలో సంవత్సరానికి 7-8 సార్లు కలిసేవాళ్ళం. అలా కలిసినప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం అంటే మేము కలిసి బయటకు వస్తే మా ఫ్యాన్స్ మధ్య కూడా ఒక సుహృద్భావ వాతావరణం, ఒక బ్రదర్లీ వాతావరణం, ఫ్రెండ్షిప్ వాతావరణం అనేది క్రియేట్ చేయడానికి మేమందరం కలిసి ఇచ్చిన మెసేజ్ మేమంతా కలిసికట్టుగా ఉంటాం. అందుకని చూడండి, మా అభిమానులు వచ్చేసరికి వాళ్ళ హీరో బాగుంటారు, వాళ్ళ హీరో సినిమా బాగుండాలని కోరుకుంటారు తప్ప ఇతర హీరోల మీద ఎద్దేవా చేశారు కానీ గొడవ పడిన లేనే లేదు. అది మా అందరి యొక్క సహాయ సహకారాలు కానీ అంతా కలిసికట్టుగా ఉండడమే ప్రధానమైన కారణం నేను భావిస్తాను. ఆ రకంగా మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, అసలు మా పెద్దమ్మాయి పెళ్లి జరిగినా, మా అబ్బాయి పెళ్లి జరిగినా, అయితే నా శిక్ష ఏం జరిగేస్తే అన్నిటికీ బాగా అంటే వచ్చేస్తానమ్మా అది ఉంటాయి కదా. ఆ సాంగ్స్ వాటికి వాళ్ళెవరు డాన్స్ చేస్తుంటే వాడెవరు మనంగా బాగా డాన్స్ అని చెప్పిస్తారు, ఉత్సాహంగా ముందుకు వచ్చేసే సందర్భాలు ఉన్నాయి. ఇది మీడియాలో కూడా ఉంది, చాలా మంది వీక్షించుంటారు. అంత ఫ్యామిలీస్ అంటే మోడ్ చేసేటువంటి ఇది. అలాంటి సుహృద్భావ వాతావరణంలో అలాంటి దీంట్లో మేము అందరూ కలిసి పిలుచుకోవడం. అందులో ఈ రోజున వాళ్ళకి 50 సంవత్సరాల నడజీవితం ఒక వేడుక జరుగుతుందంటే కనుక ఇక్కడ పార్టిసిపేట్ చేయడం రావడం అనేది ఎంతో మనసుతోటి, ఎంతో మనసు పెట్టి, ఎంతో సంతోషంతో వచ్చి ఈ రోజున నేను ఇక్కడ ఉన్నానంటే కనుక అది బాలయ్య మా మీద చూపించే ప్రేమ, మా అందరి మధ్య ఏర్పడినటువంటి సుహృద్భావ వాతావరణం, బ్రదర్లీ ఫీలింగ్. 50 సంవత్సరాల నడజీవితం ఆశమాష విషయం కాదండి. ఎందుకంటే చాలా బహు కొద్ది మంది మాత్రం ఉంటారు. నాకు తెలిసి వేల మీద లెక్క పెట్టాం. ఒక కమల్ హాసన్, ఒక మమ్ముట్టి, బాలయ్య, అంతే. అమితాబ్ బచ్చన్ గారు చెప్పుకోవచ్చు కానీ అమితాబ్ బచ్చన్ గారు 42-43 ఏళ్ల తర్వాత ఆయన క్యారెక్టర్ యాక్టర్ గా మారిపోయి గత దశాబ్దాల కాలంగా ఆయన యాక్టివ్ గా చేస్తున్నారు, కానీ హీరోగా కాదు. మరి 50 ఏళ్ల తర్వాత కూడా ఇంకా హీరోగా అదే ఎనర్జీతో, అదే ఉత్సాహంతో అలాగా ఆ హీరోగా ఇంకా యాక్టివ్గా కొనసాగిస్తారు. ఈ యొక్క హీరో ఈ యొక్క ప్రస్థానం ఇంకొక 2-3 దశాబ్దాల ఇంకా ఎన్నేళ్ళతో తెలియదు కానీ భగవంతుడు అతనికి అన్ని రకాల ఆయురారోగ్యాన్ని ఇచ్చి, అంత స్ట్రెంగ్త్, అంత బలాన్ని ఇచ్చి, అంత హుషాన్ని ఇచ్చి, ఆ రకంగా అతను అప్రతిహతంగా తన యొక్క హీరోయిజం జీవితం కొనసాగుతూ మళ్ళీ 75 years ఇదే నడు జీవితం ఇలాగే జరుగుతుంది. దానికి మనందరం వస్తాము. అలాగే 100 రోజులు కూడా, 100 సంవత్సరాలు కూడా నడు జీవితాలు కొనసాగించాలి మనస్ఫూర్తిగా నా సోదరుడి గురించి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ భగవంతుడు మా బాలయ్యకి చల్లని ఆయురారోగ్యాన్ని, మంచి భవిష్యత్తుని ఇచ్చి ఇలాగే 10 మందికి తన సేవలు అందిస్తూ ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరైనా సరే ఒక నడ జీవితంతో కన్ఫైన్డ్ కాకుండా, దానికే కట్టుబడి ఉండకుండా ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో అలాగే సామాజిక సేవ చేసి ఎంతో మందికి ప్రాణదానాలు చేస్తూ, అలాగే ఒక ప్రజాప్రతినిధిగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి హిందూపూర్ నుంచి ఆ ప్రజలకి సేవ చేసుకుంటారు వంతు బాధ్యతగా అలా కూడా చేస్తుంటూ మల్టీ ఫేస్టెడ్ ఒక మనిషిగా, పర్సనాలిటీగా ఆ రకంగా తను అన్ని రకాల బాధ్యతలు వహించడం అనేది నమ్ముతున్న భవిష్యత్తు. ఇలాంటి కార్యక్రమంలో మీ అందరూ పాలు పంచుకోవడం, ఇంతమంది కుటుంబ సభ్యులు అందరూ సినిమా పరిశ్రమ అంతా ఒక్కటే ఇక్కడ మీ ముందు నిలబడటం అన్నది అది బాలయ్యకే సాధ్యమైంది. ఈ రకంగా మేమంతా ఒక్కటి, మా పరిశ్రమలు విభేదాలు లేవు, మా ఆర్టిస్టుల మధ్య ఎక్కడ కూడా విభేదాలు లేవు అని తెలియచెప్పడానికి ఈ కార్యక్రమం కేవలం బాలకృష్ణని మనం అభిమానించుకోవడం, దాన్ని సన్మానించుకోవడమే కాకుండా